ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఫామ్ అన్న క్రిస్ మాల్ నుండి ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు క్రిస్ ఫామ్ తో అడుగుతాడు, పార్క్ అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేను అతనితో వస్తువులను తెప్పించుకోవాలనుకున్నాను. అది విని ఫామ్ అంటాడు, నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు? కానీ వస్తువులను అయితే నేను తీసుకొస్తున్నాను. దానికి క్రిస్ అంటాడు, హా ఎందుకంటే ఇదంతా బై చేసి నువ్వే తీసుకొచ్చావు. అది విని ఫామ్ అంటాడు, అసలు నువ్వు చేంజ్ కాలేదు. దానికి క్రిస్ అంటాడు, నువ్వు చెప్పేదానికి అర్థం ఏంటి? దానికి ఫామ్ అంటాడు, నేను నీ వస్తువుల గురించి మాట్లాడుతున్నాను. ఈ వస్తువులైతే నువ్వు యూజ్ చేస్తావు, నువ్వు వాటిని తీసుకుని అస్సలు చేంజ్ కాలేదు. నువ్వు ఇప్పుడు కూడా కేవలం అదే బ్రాండ్ వెనకాల ఉన్నావు. అది విని క్రిస్ అంటాడు, నీకెలా తెలుసు నాకు ఏ వస్తువు అంటే ఇష్టమో? అది విని ఫామ్ షాక్ అయిపోతాడు. అప్పుడు అతను క్రిస్ తో ఏం చెప్పాలి అని అతను అంటాడు, నేను నిన్న ఇక్కడ క్లీనింగ్ చేశాను కదా, ఇప్పుడు నేను క్లీనింగ్ చేస్తూ చూసాను, అందువల్లనే నేను ఈ రోజు కూడా నీ కోసం అదే బై చేసి తీసుకొచ్చాను. అది విని క్రిస్ అంటాడు, సరే సరే ఇప్పుడు నువ్వు నీ వస్తువులను పెట్టేసాయి, ఇప్పుడు మనం వర్క్ కి కూడా వెళ్లాల్సి ఉంది. సరే అని చెప్పేసి ఫామ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు క్రిస్ స్మైల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, పార్క్ బై ని పేక్ దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు అతను పేక్ తో అంటాడు, నువ్వు నాకు కాల్ చేసావు, మన అర్జెంట్ మ్యాటర్ ఉండేనా? అప్పుడు పీక్ అంటుంది, అంత అర్జెంట్ ఏం కాదు. అది విని పార్క్ అంటాడు, ఏంటి నీకు తెలుసా నేను ఎంత ఫాస్ట్ లో బైక్ ని నడిపి వచ్చాను? దానికి పీక్ అంటుంది, నువ్వు ఫాస్ట్ గా వచ్చావా? నీకు తెలుసా నేను నీకు ఎప్పుడు కాల్ చేశాను? ఇంకా నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇంకా నువ్వు నీతో ఎవరిని తీసుకొచ్చావు? అప్పుడు పార్క్ అంటాడు, ఇతను ఆ అబ్బాయే ఎప్పుడైతే నిన్న ఇతను బార్ లో వచ్చి ఏదైతే గొడవ చేశాడో ఇతను చెప్పాడు నీతో మాట్లాడాలని. అప్పుడే పీక్ అంటాడు, ఏదైతే నిన్న బార్ లో లాస్ గా జరిగిందో నేను దానికి కంపెన్సేషన్ చేయాలనుకుంటున్నాను. దానికి పీక్ అంటుంది, పర్వాలేదు మీ మామ్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసింది. అది విని వై షాక్ అయితూ అంటాడు, ఏంటి నా మామ్ నా? అప్పుడు అతను బీక్ దగ్గరికి వెళ్లి అతను అంటాడు, మనం సైడ్ కి వెళ్లి మాట్లాడొచ్చా? దానికి పీక్ సరే అంటుంది. వాళ్ళిద్దరూ సైడ్ లోకి వెళ్ళిపోతారు. బేవ్ పార్క్ తో అడుగుతాడు, మా మామ్ రియల్ గా డబ్బులు ఇచ్చేసిందా? దానికి పీక్ అంటుంది, హా ఎందుకు ఏమైంది? బేవ్ అంటాడు, ఏం లేదు. ఇప్పుడు పీక్ అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడే బేవ్ పీక్ ఒక చేయిని పట్టుకుంటాడు. ఇప్పుడు పీక్ అంటుంది, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు బేవ్ అంటాడు, నేను ఈ బార్ లో వర్క్ చేయగలనా? ఇప్పుడు పీక్ అంటుంది, దీని అర్థం ఏంటి? బేవ్ అంటాడు, నేను ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాను, నాకు ఇక్కడ చాలా ఫన్ గా అనిపించింది, నాకు డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు, నువ్వు నా డబ్బులను ఉంచుకోవచ్చు, నేను ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ నువ్వు దీని గురించి మా మామ్కి చెప్పకు. అలా చెప్పేసి అతను పీక్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. పీక్ అంటుంది, సరే సరే నువ్వు వర్క్ చేయొచ్చు. ఇప్పుడు బేవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు అతను అతనికి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇప్పుడు పీక్ సరే అంటుంది. అప్పుడు ఆమె వచ్చి అందరితో చెప్తుంది, ఈ రోజు ఇక్కడ నుండి బై కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. అది విన్న తర్వాత పార్క్ బైతో అడుగుతాడు, హే నువ్వు సీరియస్ గా ఉన్నావా? అతనైతే నిన్న మన బార్ లో చాలా లాస్ చేశాడు, అయినప్పటికీ నువ్వు ఇతన్ని వర్క్ లో పెంచుకుంటున్నావా? అది విని బియో అంటాడు, మనం మనుషులతోనే తప్పు జరుగుతుంది. ఇప్పుడు పీక్ పార్క్ తో అంటుంది, నువ్వు ఇతన్ని ట్రైన్ చేయి. అప్పుడు పార్క్ అంటాడు, నేనే ఎందుకు, నేను చేయను, క్రిస్ చేస్తాడు. ఇప్పుడు పీక్ అంటుంది, నేను చెప్పాను కాబట్టి నువ్వే ఇది చేస్తావు, అయినప్పటికీ క్రిస్ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు. అప్పుడు ఆమె బేవ్తో అంటుంది, ఒకవేళ నువ్వు ఏదైనా రూమ్ లో ఉండాలనుకుంటే నువ్వు పార్క్ తో కలిసి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ కేవలం ఒకటే రూమ్ అవైలబుల్ ఉంది. అది విని పార్క్ అయితే షాక్ అయిపోతాడు. దాని తర్వాత పీక్ బేని వాళ్ళందరితో ఇంట్రడ్యూస్ చేయించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇటువైపు పార్క్ వైపు చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు. కానీ ఇటువైపు పార్క్ ఇప్పుడైతే పార్క్ ఫేసెస్ పెడుతూ ఉంటాడు. అప్పుడు క్రిస్ పార్క్ దగ్గరికి వచ్చి అడుగుతాడు, హే నీకేమైంది, నువ్వు ఎందుకు ఇలాగా ఫేసెస్ పెడుతున్నావు? అప్పుడు పార్క్ అంటాడు, నువ్వు చూసావు కదా బీక్ ఎలా చెప్పిందో, నువ్వు నాతో ఎలా కానిస్తావు? దానికి క్రిస్ అంటాడు, నువ్వు కూడా నాతో ఇదంతా చేసావు కదా. అప్పుడే ఫామ్ బేవ్ తో తనని తను ఇంట్రడ్యూస్ చేయిస్తాడు. ఇప్పుడు అతనితో అంటాడు, నేను కూడా ఇక్కడ వర్క్ చేయడానికి న్యూగా జాయిన్ అయ్యాను, నువ్వైతే చాలా కూల్ గా కనబడుతున్నావు. ఇప్పుడు ఫామ్ అంటాడు, ఇప్పుడు టైం అయింది, మనం చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు బేవ్ ఓకే అంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంటారు. అప్పుడు బేవ్ అడుగుతాడు, అసలు ఇక్కడ వర్క్ ఏం చేయాల్సి ఉంటుంది? అప్పుడు ఫామ్ అంటాడు, ఎంత అయితే నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఇక్కడ వర్క్ చేస్తూ నాకు కేవలం 2 days మాత్రమే అవుతున్నాయి. ఇప్పుడు బేవ్ అడుగుతాడు, నువ్వు ఎవరితో ఉన్నావు? ఎందుకంటే నేను విన్నాను ఇక్కడ ఒక రూమ్ లో ఇద్దరు కలిసి ఉంటారు అని. దానికి ఫామ్ చెప్తాడు, నేను క్రిస్ తో కలిసి ఉంటున్నాను.
బేవ్ అడుగుతాడు, క్రిస్ ఎలాంటి అబ్బాయి? ఎందుకంటే నాకు అతనైతే చాలా విచిత్రంగా చాలా మిస్టీరియస్ గా కనబడుతున్నాడు. ఎందుకంటే నేను విన్నాను అతని దగ్గరికి చేరుకోవడానికి చాలా కష్టమని. అతను అందరి సీక్రెట్స్ తన దగ్గర దాచిపెట్టుకుంటాడు. ఇప్పుడు ఫామ్ అంటాడు, కానీ నాకైతే అతనితో ఎలాంటి ప్రాబ్లం లేదు. అతనైతే చాలా స్మార్ట్. అతనికైతే కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. నీకు అతనంటే భయమా? అది విని బేవ్ అంటాడు, లేదు, నాకు అతనితో భయం వేయదు, కానీ నాకైతే అతనంటే చాలా ఇష్టం. అది విని ఫామ్ అంటాడు, క్రిస్ కంటే విచిత్రం నాకైతే నువ్వు అనిపిస్తున్నావు. అప్పుడే మనం చూస్తాం అక్కడ క్రిస్ పార్క్ వచ్చేస్తారు. అప్పుడు పార్క్ వాళ్ళిద్దరితో అంటాడు, హే మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు? నాకు ఎందుకు ఇలాగా అనిపిస్తుంది మీరిద్దరు నా గురించే మాట్లాడుతున్నారు అని. అది విని ఫామ్ అంటాడు, మేము ఎవరి గురించి కూడా మాట్లాడుకోవడం లేదు. బేవ్ అంటాడు, మేము కేవలం మా గురించే మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ న్యూ కదా. ఒకవేళ మేము ఏదైనా ప్రాబ్లం లో ఇరుక్కుంటే మేము ఒకరికి మరొకరం హెల్ప్ చేయగలము. అప్పుడు పార్క్ బేవ్తో అంటాడు, నువ్వు వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ముందు నువ్వు ఫస్ట్ నీ గురించి ఆలోచించు. నువ్వే వేరొక ప్రాబ్లం లో ఇరుక్కోకుండా ఉండడానికి నేను నీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వు నా వెనకాలకి రా. అలా చెప్పేసి పార్క్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు బేవ్ కూడా పార్క్ వెనకాల వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత క్రిస్ కేవలం ఫామ్ వైపే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫామ్ కేవలం క్రిస్ వైపు చూస్తూ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు క్రిస్ అంటాడు, ఇందులో నవ్వవలసిన విషయం ఏముంది? ఇంకా నువ్వు వర్క్ కి రెడీ కావాలనుకోవడం లేదా? ఇప్పుడు ఫామ్ అంటాడు, అవును. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక అమ్మాయిని చూపిస్తారు. ఇప్పుడు ఆమె అస్గార్డ్ బార్ లో తొంగి చూస్తూ ఉంటుంది. అప్పుడు మనం చూస్తాం అక్కడ బార్ టెండర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆమెతో అడుగుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, హే నువ్వైతే నన్ను భయపడించేసావు. ఒకవేళ నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తే? అప్పుడు ఆ బార్ అటెండర్ అంటుంది, నేను పోలీస్ కి కాల్ చేసేదాన్ని. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నువ్వైతే చాలా అనోయింగ్. అప్పుడు బార్ అటెండర్ అంటుంది, నువ్వు పెద్దలతోని ఇలాగా మాట్లాడతావా? అప్పుడు దానికి అమ్మాయి అంటుంది, ఫస్ట్ నువ్వే నన్ను పరిచయం చేస్తున్నావు. అప్పుడు బార్ అటెండర్ అంటుంది, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు, అయినప్పటికీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకంటే నువ్వు అండర్ ఏజ్ గా కనబడుతున్నావు. ఇక్కడ పిల్లలు రావడం నిషేధం. అది విని ఆ అమ్మాయి అంటుంది, నేను ఒక చిన్న అమ్మాయి కాదు, అయినప్పటికీ నువ్వు చెప్పు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావా? దానికి ఆ బార్ అటెండర్ అని అంటుంది. అది విని ఆ అమ్మాయి అంటుంది, సో ప్లీజ్ నువ్వు నన్ను లోపలికి తీసుకెళ్ళు. అలా చెప్పేసి ఆమెతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు బార్ అటెండర్ అంటుంది, లేదు, నేను నిన్ను లోపలికి తీసుకెళ్లలేను, ఎందుకంటే నువ్వు ఇప్పుడు కూడా అండర్ ఏజ్. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, పర్వాలేదు, ఒకవేళ నేను లోపలికి వెళ్ళకపోయినా నువ్వు నా గురించి ఒక ఇన్ఫర్మేషన్ ని తీయగలవా? అప్పుడు ఆ బార్ అటెండర్ అంటుంది, మరి నాకు దానికి బదులు ఏం దొరుకుతుంది? అప్పుడు ఆ అమ్మాయి డబ్బులు తీస్తూ అంటుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఆ బార్ అటెండర్ ఆ డబ్బులను తీసుకుంటూ అడుగుతుంది, చెప్పు నీకేం ఇన్ఫర్మేషన్ కావాలి? అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నేను నీకు మెసేజ్ చేస్తాను. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఎప్పుడైతే క్రిస్ ఫామ్ రెడీ అవుతూ ఉంటారో అప్పుడే ఒక అబ్బాయి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఫామ్ అడుగుతాడు, ఏమైంది, నువ్వు ఎందుకు మమ్మల్ని అలా చూస్తున్నావు? అప్పుడు వేరే అబ్బాయి వచ్చి వాళ్ళిద్దరి దగ్గర వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఫస్ట్ అబ్బాయి అతన్ని ఆపేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు క్రిస్ ఫామ్ తో అంటాడు, నువ్వు వాళ్ళిద్దరిని ఇగ్నోర్ చేయి. అప్పుడు ఫామ్ అంటాడు, ఎందుకు, ఏమైంది నీకు? వాళ్ళిద్దరితో ఏమైనా గొడవ ఉందా? అప్పుడు క్రిస్ అంటాడు, ఎవరైతే ఇక్కడ కొత్తగా వర్క్ చేయడానికి వస్తారో లేకపోతే ఎవరైతే హై పొజిషన్ లో ఉంటారో వాళ్ళు వాళ్ళతో జెలస్ గా ఫీల్ అవుతారు. నీకు కూడా వాళ్ళ గురించి ఒక రోజు తెలుస్తుంది. అప్పుడే మనం చూస్తాం అక్కడ పార్క్ యొక్క ఫ్రెండ్స్ అక్కడికి చేరుకుంటారు. అప్పుడు వాళ్ళు క్రిస్ తో అంటారు, హే మెంటర్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నాకైతే అనిపిస్తుంది ఈ అబ్బాయి నిన్ను అతుక్కొని ఉంటాడు కావచ్చు, అయినప్పటికీ మీరిద్దరు కలిసి ఉండడం చాలా బాగా కనబడుతుంది. ఇదైతే కాదు కదా మీరిద్దరు? అప్పుడే క్రిస్ అంటాడు, మేమిద్దరం కలిసి ఉన్నామా? అప్పుడు అందులో నుండి ఒక అబ్బాయి అంటాడు, ఇంకా మేము విన్నాము ఇక్కడ ఇంకొక కొత్త అబ్బాయి వచ్చాడు అని. అప్పుడు దానికి క్రిస్ అంటాడు, అతను పార్క్ తో ఉన్నాడు. అప్పుడు అందులో నుండి ఒక అబ్బాయి అంటాడు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు? నేను అతన్ని చూడాలనుకుంటున్నాను. అప్పుడు అందులో నుండి ఒక అబ్బాయి అంటాడు, నువ్వు రియల్ గా అతన్ని కేవలం చూడాలనుకుంటున్నావా? అప్పుడు అందులో నుండి ఒక అబ్బాయి అంటాడు, నువ్వు కేవలం నా వెనకాలకి రా, నీకు తెలుస్తుంది. అలా చెప్పేసి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు ఫామ్ క్రిస్ చాలా స్మైల్ చేస్తూ ఉంటారు. అప్పుడు క్రిస్ ఫామ్ తో అంటాడు, ఈ రోజు నేను ఫస్ట్ ఫ్లోర్ లో వర్క్ చేయను, ఈ రోజు నేను VIP సెక్షన్ ని చూడడానికి వెళ్తున్నాను. అది విని ఫామ్ అంటాడు, కానీ ఈసారి నేను ఫస్ట్ టైం హోస్ట్ చేయబోతున్నాను, కానీ నేను
ఎలా చేయాలి? అప్పుడు క్రిస్ అంటాడు, నువ్వు కేవలం మిగతా హోస్ట్ ని అబ్జర్వ్ చెయ్యి, ఇంకా నీకు ఎలాంటైనా సందేహం ఉంటే నువ్వు పార్క్ తో అడగొచ్చు. అప్పుడు ఫోమ్ అడుగుతాడు, ఈ రోజు నువ్వు మొత్తం విఐపి సెక్షన్ ని చూస్తావా? దానికి క్రిస్ అంటాడు, హా, ఎప్పటి వరకైతే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోరు అప్పటి వరకు నేను చూడాల్సి ఉంటుంది. అప్పుడు ఫోమ్ అంటాడు, నేను నీతో రావచ్చా? నాకు దాని గురించి డబ్బులు అవసరం లేదు. క్రిస్ అంటాడు, లేదు, ఇంకా నువ్వు ఇక్కడ కొత్తగా వర్క్ చేస్తున్నావు, నువ్వు విఐపి వాళ్ళని ఇప్పుడే హ్యాండిల్ చేయలేకపోతావు. దానికి ఫోమ్ అడుగుతాడు, నేను వాళ్ళని హ్యాండిల్ చేయడానికి ఇక్కడ ఎన్ని రోజుల వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది? దానికి క్రిస్ అంటాడు, మేబీ 3 months వరకు. ఎప్పటి వరకైతే పీక్ నీకు గ్రీన్ లైట్ ఇవ్వదు. అది విన్న తర్వాత ఫామ్ సాడ్ అయిపోతాడు. నెక్స్ట్ సైడ్ మనకి చూపిస్తారు, పార్క్ ఉన్న అతని అందరు ఫ్రెండ్స్ బియో యొక్క టవల్ ని తీసుకొని వచ్చేస్తారు. అదంతా చూసి బియో అయితే చాలా పరేషాన్ అవుతూ ఉంటాడు. అప్పుడు పార్క్ అంటాడు, నీకు టవల్ కావాలా? నువ్వు నా వెనకాలకి రా. అది విని బియో అంటాడు, కానీ నేను ఇలాగా బయటికి ఎలా రాగలను? దానికి పార్క్ అంటాడు, ఇలాగానే మేము న్యూ వాళ్ళకి వెల్కమ్ చెప్తాము, తొందరగా రా, వచ్చి టవల్ తీసుకో. అలా చెప్పేసి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు బియో అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇదంతా చూసి ఫోమ్ అయితే చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, అందరు అబ్బాయిలు వచ్చి స్టేజ్ మీద హోస్ట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మిగిలిన వాళ్ళందరూ కస్టమర్స్ కి సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇద్దరు బార్ అటెండర్స్ మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ మనకి వాళ్ళ పేర్లు తెలియదు. సో నేను ఒకరిని ఏ అని పిలుస్తాను, వేరే ఒకరిని బి అని. ఇప్పుడు ఏ అంటుంది, నీకేమనిపిస్తుంది, ఇద్దరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగుతారా? ఇప్పుడు బి అంటుంది, హా, అలానే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా కనబడుతున్నారు, ఎందుకంటే కస్టమర్స్ కి కూడా వాళ్ళు చాలా నచ్చుతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య బెట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాం, అక్కడ బీక్ వస్తుంది. అప్పుడు ఆమె అంటుంది, మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, మీరు వర్క్ చేయాలనుకోవడం లేదా? నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఎప్పుడైతే బీక్ ఉన్న ఫామ్ బార్ అటెండర్ దగ్గరికి వస్తారు. అప్పుడు బి అడుగుతుంది, మీ ఇద్దరికి ఈ రోజు ఎలా అనిపించింది? నువ్వైతే ఫస్ట్ డేకే చాలా హాట్ గా కనబడుతున్నావు. అప్పుడు ఏ అంటుంది, ఎప్పుడైతే మేము ఫస్ట్ లో ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చామో అప్పుడైతే నేను వస్తువులను అటు ఇటు పెట్టేదాన్ని, ఎందుకంటే నా చేతులు చాలా షేక్ అవుతూ ఉండేది. అది విని ఫామ్ స్మైల్ చేస్తూ అతను అంటాడు, నువ్వు ఇంతలా నర్వస్ గా ఉండేనా? దానికి ఏ అంటుంది, మీ ఇద్దరి జాబ్ అయితే చాలా ఈజీ, మీరు కేవలం కస్టమర్స్ ని చాలా బాగా చూసుకోవాలి. అది విని ఫామ్ అంటాడు, విఐపి జోన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అప్పుడు బి అంటుంది, అది ఇక్కడ నుండి చాలా డిఫరెంట్, అక్కడ కేవలం రిచ్ ఉన్న పవర్ఫుల్ వాళ్ళే ఉంటారు. అప్పుడు ఏ అడుగుతుంది, నువ్వు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నావా? అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు. నువ్వు అక్కడికి వెళ్లి డబ్బులు సంపాదించాలనుకుంటే నువ్వు ఫస్ట్ పీక్ యొక్క విశ్వాసాన్ని దక్కించుకోవాలి. ఇప్పుడు ఫోమ్ అంటాడు, ఒకవేళ నేను సైలెంట్ గా పైకి వెళ్ళిపోతే? అప్పుడు పి అంటుంది, దీని గురించి నువ్వు ఆలోచించకు, ఎవరైతే పైకి వెళ్ళడానికి ఆలోచించారో వాళ్ళని జాబ్ లో నుండి తీసేశారు, లేకపోతే వాళ్ళు మాయమైపోయారు. అప్పుడు ఏ అంటుంది, ఇంకా నేను ఏం విన్నాను అంటే విఐపి వల్ల రహస్యాలు చాలా ఉంటాయి అని, ఎవరైనా వాటిని లీక్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు వాళ్ళు బ్రతికి ఉండరు. అది విని ఫామ్ అంటాడు, విఐపి జోన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అప్పుడే పార్క్ వచ్చి అతను వాళ్ళతో అంటాడు, మీరు వర్క్ చేయకుండా ఏం మాట్లాడుకుంటూ కూర్చున్నారు? ఇప్పుడు అతను బేతో అంటాడు, నువ్వు నా వెనకాలకి రా, ఎందుకంటే కస్టమర్స్ నీ గురించి వెయిట్ చేస్తున్నారు. దానికి బేవ్ సరే అంటాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు ఏ ఫామ్ ని ఒక అమ్మాయితో కలిపి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆమె అయితే అక్కడి రెగ్యులర్ కస్టమర్. ఇప్పుడు ఆ అమ్మాయి ఏతో అంటుంది, ఈ కొత్త అబ్బాయి నన్నైతే చాలా బాగా చూసుకోగలడా? దానికి ఏ అంటుంది, మేము గ్యారెంటీ తీసుకుంటాము, మీరు ఎప్పుడు కూడా నిరాశపడరు. విన్న తర్వాత ఆ అమ్మాయి కూడా సరే అంటుంది. దాని తర్వాత ఆ అమ్మాయి ఫామ్ వైపు చూస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నువ్వైతే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, నేనైతే అనుకున్నాను నువ్వు ఒక సెలబ్రిటీ అని. అది విన్న తర్వాత ఫామ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏ ఫామ్ తో అంటుంది, నువ్వు నీ వర్క్ బెస్ట్ గా చెయ్యి, ఎందుకంటే మిస్ టీనా చాలా హై సొసైటీ పర్సన్, ఒకవేళ నువ్వు నీ సర్వీస్ చాలా బాగా ఇస్తే నీకు ఇక్కడ మల్టిపుల్ డ్రింక్స్ దొరుకుతాయి. అప్పుడు ఫామ్ కూడా సరే అంటాడు. అప్పుడు ఏ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాని తర్వాత టీనా ఫామ్ తో క్యాజువల్ గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఫామ్ కూడా వాటి అన్నిటికీ చాలా బాగా ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు టీనా అంటుంది, నేనైతే చాలా అబ్బాయిలతో కలిసాను, కానీ నీలాంటి అబ్బాయితో కలవలేదు. అది విన్న తర్వాత ఫామ్ అంటాడు, అనిపిస్తుంది మీకు యంగ్ బాయ్స్ అంటే చాలా ఇష్టం. దానికి టీనా అంటుంది, హా, ఒకవేళ వాళ్ళు నన్ను హ్యాపీగా ఫీల్ చేయిస్తే. సో అప్పుడు ఫామ్ టీనాకి తన సర్వీస్ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, పార్క్ దగ్గర కూడా ఒక అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు పార్క్ ఆ అమ్మాయిని చాలా పొగుడుతుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు ఆమె పార్క్ కి చాలా బిగ్ అమౌంట్ ఇస్తుంది. కానీ ఇటువైపు బైకి అతని దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆమెని వదిలేస్తాడు.
అప్పుడు ఆమె చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బేవ్ అంటాడు, పర్వాలేదు, ఒకవేళ అతను నిన్ను హ్యాపీగా ఉంచలేకపోతే నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు నా దగ్గర ఉన్నావు కదా. అప్పుడు ఆ అమ్మాయి కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు బేవ్ ఆమెని కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మనం చూస్తాం టీనా డ్రింక్ చేస్తూ ఆ డ్రింక్ ని ఫోమ్ బట్టల మీద పడేస్తుంది. ఇప్పుడు ఆమె దాన్ని క్లీన్ చేస్తూ ఆమె అంటుంది, నీకైతే చాలా చలి వేస్తుంది కావచ్చు కదా. ఇప్పుడు ఫోమ్ అంటాడు, హా, ఫస్ట్ నేను చేంజ్ చేసి వస్తాను. అది విని టీనా అంటుంది, నువ్వు కోరుకుంటే నువ్వు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అలా చెప్పేసి ఆమె ఫోమ్ యొక్క షెడ్ బటన్స్ ని అన్బటన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, ఎప్పుడైతే ఫోమ్ ఒంటరిగా నిల్చొని ఉంటాడో భోను మిస్ ప్రణవిని పైకి వెళ్ళటం చూస్తాడు. వాళ్ళని చూసి అతను షాక్ అయిపోతాడు. అప్పుడు అతను అంటాడు, వాళ్ళిద్దరికి పరిచయం ఉందా? అదంతా చెప్పేసిన తర్వాత అతను ఒక మాస్క్ పెట్టుకుంటాడు. అప్పుడు అతను విఐపి సెక్షన్ దగ్గరికి వెళ్లి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ మాటలను వింటూ ఉంటాడు. అప్పుడు అక్కడ అతనికి తెలుస్తుంది వాళ్ళిద్దరైతే ఇన్వెస్ట్మెంట్ ని తీసుకొని మాట్లాడుకుంటున్నారు అని. అప్పుడే మనం చూస్తాం అక్కడ పనావి యొక్క పెద్ద కొడుకు వచ్చేస్తాడు. అప్పుడు ఆమె తన పెద్ద కొడుకుని బోతో ఇంట్రొడ్యూస్ చేస్తూ ఆమె అంటుంది, తను నా పెద్ద సన్ 10th, కానీ 10th బోతో సరిగ్గా మాట్లాడడు. అది చూసి బోకి అసలు నచ్చదు. ఇప్పుడు పనావి మాటని చేంజ్ చేయడానికి ఆమె అంటుంది, పదండి మనం డ్రింక్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు. కానీ ఇటువైపు 10th అయితే వేరే వాళ్ళతో రొమాన్స్ చేయడంలోనే బిజీగా ఉంటాడు. ఫోమ్ కూడా కిందకి వచ్చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, భూను పనావి కేవలం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళైతే 10th ని యాక్టర్ చేయాలనుకున్నారు. కానీ ఫ్యూచర్ లో ఏం జరిగింది, వాళ్ళ మధ్యలో అసలు పడదు ఎందుకు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం క్రిస్ ఫామ్ ని బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే అతనికి మొత్తం తెలిసిపోయింది కాబట్టి. అప్పుడు అతను ఫామ్ తో అంటాడు, నేను నీతో చెప్పాను పైకి వెళ్ళొద్దు అని. నేనైతే వీటన్నిటిని నీకు స్టార్టింగ్ లోనే చెప్పేశాను. ఈ రోజు నువ్వు కేవలం ఒక్కడివే కాకుండా ఏదైతే జాబ్ ని కోల్పోయేవాడివో, ఏదైతే నాతో కలిసి ఆ రూమ్ లో ఉండేనో వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబ్స్ ని పోగొట్టుకునే వాళ్ళు. అది విని ఫామ్ అంటాడు, నువ్వు దీన్ని తీసుకొని ఎందుకు ఇంతలా సీరియస్ అవుతున్నావు? ఇప్పుడు క్రిస్ అంటాడు, నేను ఎలాగా కోప్పడద్దు, నువ్వు ఇంతలా సెల్ఫిష్ ఎలా అవ్వగలవు? ఒకవేళ కస్టమర్స్ కి ఏమైనా తెలిస్తే అక్కడ అన్నోన్ పర్సన్ ఉన్నాడు అని, మేబీ అక్కడ ఇన్ఫర్మేషన్ లీక్ అయితే ఇప్పుడు ఏం జరిగేది? ఇక్కడ విఐపి జోన్ తోని కలిసి ఈ బార్ కూడా క్లోజ్ అయిపోయేది. నేను అంతటి కారణం నేనయ్యేవాడిని, ఎందుకంటే నేను నీ మెంటర్ కాబట్టి. ఏదైతే నేను హార్డ్ వర్క్ చేశానో అదంతా నాశనం అయిపోయేది. నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావో దానికంటే డేంజరస్ ఈ ప్లేస్. ఇంకా నీకేమనిపించింది, కేవలం నువ్వు మాస్క్ పెట్టుకుంటే నువ్వు రూమ్ లోకి వెళ్ళిపోయావు. నీకు ఇదంతా జోక్ అనిపిస్తుందా? అది విని ఫామ్ అంటాడు, నువ్వు కేవలం నీ గురించి ఆలోచించుకుంటున్నావు. నువ్వు అసలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయవు. నీకు అసలు నా చింత లేదు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నేను ఇక్కడ ఎందుకున్నానో, నేను ఎందుకు విఐపి జోన్ లోకి వెళ్ళానో? అదంతా విన్న తర్వాత క్రిస్ ఏం చెప్పాడు. అప్పుడు ఫామ్ అంటాడు, ఏదైతే నేను నువ్వు ఇక్కడ కలిసి చేసామో తప్పు, దాన్ని సరిదిద్దడానికి ఇక్కడికి వచ్చాను. లోన్లీనెస్, సాడ్నెస్ అవన్నీ నేనే ఒంటరిగా అవన్నీ ఫేస్ చేశాను. నీకైతే దీని గురించి అసలు ఏం తెలియదు. క్రిస్, కేవలం నేను నీతో ఒకటి అడగాలనుకుంటున్నాను. నీకు నా గురించి ఏమైనా గుర్తుందా? అది విన్న తర్వాత క్రిస్ ఫామ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇటువైపు ఫామ్ అయితే చాలా సాడ్ అయిపోతాడు. అప్పుడు క్రిస్ అంటాడు, నాకైతే నీ గురించి ఫస్ట్ డే నుండి మొత్తం గుర్తుంది. అలా చెప్పేసి క్రిస్ ఫామ్ ని హక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఫామ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.